అమ్మో! చూడండి, ఒక బిల్డింగ్ లోపల నిజంగా సముద్రమే ఉన్నదా అన్నట్లు చేసేసారు. ఆ కొండలు పెట్టినట్టు రాళ్ళు, వాటరు అబ్బా! చేపలు చూడండి భలే తిరుగుతున్నాయి. ఇక్కడ నా కొడుకైతే ఇక్కడ టచ్ చేయొచ్చంట. టచ్ చేసి వాడి ఆనందం చూడండి. పిల్లలకి భలే నచ్చుతాయి కదా ఇలాంటివైతే. మొత్తం పిల్లలే ఎక్వేరియం చుట్టూరు ఎక్కడ చూస్తున్నాను. ఇక్కడ చేపలైతే పడుకున్నాయి చూడండి. అచ్చం సముద్రంలో ఉన్నట్లే చేసేసారు వీటికి వాతావరణం. ఇలా అయితేనే కదా అవి కూడా పాపం ఎక్వేరియంలో ఉన్న సంతోషంగా ఉంటాయి. ఇది చూడండి, పడుకుంది అనుకున్నాను, వెంటనే ఎలా పారిపోతుందో. నేనేం పడుకుంది కదా అని వీడియో చేసేస్తుంటే అది తూచాను అట్లా పారిపోయింది. ఎక్వేరియం అయితే చాలా బాగుంది. ఎక్కడ ఈ ఎక్వేరియం ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నదైతే మీకు ఈ ఫుల్ వీడియోలో చూపించేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే కదా ఎక్కడికి వెళ్ళాం ఏంటి, ఏమేమి చేపలు చూపిస్తున్నాను అన్నది మీకు కూడా తెలుస్తుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్. మేము ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు డల్గానే స్టార్ట్ అవుతాడు, కానీ ఇవాళ మంచి ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే పిల్లలకి బాగా నచ్చే ప్లేసు. ఎలా చూస్తున్నాడో చూడండి. దొంగ చెప్పులు హాయ్ చెప్పమంటే అస్సలు చెప్పండి నా కొడుకు. వెనకాల నుంచి వాళ్ళ అక్కలు చెప్పమంటుంటే వాళ్ళ వైపు చూస్తున్నాడు చూడండి. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది తమిళ చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమవుతుంది. మేము షార్జా ఎక్వేరియంకి వెళ్తున్నాం, దానికి సంబంధించిన ఈ వీడియో. వెళ్తూ వెళ్తూ అయితే షార్జా అందాలు కూడా మీకు చూపిస్తాను చూడండి. దుబాయ్ అంటే ఎడారి ఇసుకే ఉంటుంది అనుకుంటారు చాలామంది. లేదులేండి, ఇలా కూడా ఉంటుంది గ్రీన్గా. చెట్లు చూడండి ఎలా పెంచారో, మొక్కలు భలే కట్ చేసి పెట్టారు రోడ్ సైడ్ అంతా. ఇదైతే వాళ్ళ గుడి, అంటే మసీదు. మనకు కూడా అడుగడుగున మన గుళ్ళు ఉంటాయి కదా, అలాగే వీళ్ళకి కూడా ఇలానే ఉంటాయి చూడండి. భలే ఉంది. వీళ్ళకి టైమింగ్స్ ఉంటాయన్నమాట, నమాజ్ టైమింగ్స్. ఆ టైంలో ఉంటారు జనం, అంతమానం అయితే ఉండరు. సముద్రం పక్క నుంచి వెళ్ళే దారి చాలా బాగుంది చూడండి. ఎదరికెళ్ళే కొలదే అయితే చేపలు పట్టే బోట్లు అవన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. ఇప్పుడైతే ఎండాకాలం కదా, ఎండాకాలంలోనే ఖర్జూరం కాస్తుంది. ఎక్కడ చూసినా ఖర్జూరం అయితే ఫుల్ కాసేస్తుంది చెట్లని. భలే అనిపించింది చూడడానికి. ఇవన్నీ చేపలు పట్టే బోట్లే. చెప్పాను కదా మీకు ముందు ముందు చేపలు పట్టే బోట్లు చాలా ఉన్నాయని. ఇదంతా మనం షార్జా ఎక్వేరియంకి వెళ్ళే దారి అన్నమాట. ఆ దారిలో కనిపించేవన్నీ సరదాగా వీడియో చేశాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని స్కిప్ అయితే చేయకండి, మీకు అన్నీ కనిపించాలి కదా అని ఇలా యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం ఎక్వేరియం దగ్గరికి వచ్చేసాము. కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ఇబ్బంది ఏంటంటే కార్ పార్కింగ్. అసలు చాలా ఇబ్బంది దొరకడం. ఇది మనకి ఎక్వేరియంకి బయట కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాము. అక్కడ చూడండి, అది కూడా చేప మోడల్లానే అనిపిస్తుంది. పార్కింగ్ చేసి వెళుతున్నాం. ఎండ అయితే ఫుల్ ఉంది. మేము ఇక్కడి నుంచి అదే రోజు ఎక్వేరియం చూసిన రోజునే సఫారీకి కూడా వెళ్ళాము. సఫారీ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇక్కడైతే పువ్వులు కనిపిస్తున్నాయి చూసారా, ఆ మొక్క కింద చిన్న మొక్కలు ఉన్నాయి, తీసుకుందాం అంటే మా వాళ్ళు చీ అన్నారు నన్ను, అందుకని వచ్చేసాము. ఇక్కడ చూడండి, మల్లెంట్లు 2 ఉన్నాయి, పెద్ద పెద్దవి. చాలా ఉంది మల్లెంటు, కానీ మొగ్గలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఒక 4-5 అలా ఉన్నాయి అంతే. మనం ఆకులు దూసేస్తేనే కదా మొగ్గలు వస్తాయి, వీళ్ళు అలా చేయరు కదా. ఇప్పుడైతే మనం ఎక్వేరియం చూడడానికి వెళ్ళిపోదాం పదండి. నేను ఆల్రెడీ ఈ ప్లేస్కి ఒకసారి వచ్చాను ఇంతకుముందు. దుబాయ్ నుండి షార్జా ఫెరీ రైడ్కి వచ్చాము మేము. అది ఇక్కడనే షార్జాలో ఇక్కడ దింపుతారు మనకి. మళ్ళీ ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళొచ్చు. చాలా తక్కువ రేట్లో ఆ ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు మనము. ఆ ట్రిప్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏదో మెయింటెనెన్స్ పని జరుగుతున్నట్టుంది, అలా గేట్లు పెట్టేశారు. అలా గేట్లు పెట్టినప్పుడు అట్లా లోపలికి అయ్యి మనం అస్సలు వెళ్ళకూడదు. ఇప్పుడు షార్జా ఎక్వేరియంకి ఎంట్రన్స్ అవుతున్నాం మనం. ఆల్రెడీ నా కొడుకు మా హస్బెండ్ వెళ్ళిపోతున్నారు. ఇది మనం ఎంట్రన్స్కి వెళ్ళే దగ్గర ఇలా డాల్ఫిన్స్ పెట్టారు, ఫొటోస్ దిగొచ్చమాట. డాల్ఫిన్స్ షార్క్ కూడా తెలియలేదు నాకు అవి అలా ఉన్నవి. లోపలికి వెళ్ళగానే అయితే పిల్లలకి వెంటనే నచ్చేసేలాగా పైన చూడండి చేపల్ని తాంబేల్ని హ్యాంగింగ్ చేశారు. చూడడానికి పిల్లలకు భలే నచ్చుద్ది, వెంటనే గంతులేసేస్తారు పిల్లలు. పెద్ద పెద్దవి చిన్నవి కూడా పెట్టారు, పిల్లలు అక్కడే డ్యాన్స్ వేసేస్తున్నారు చూసి. ఇక్కడైతే మనం లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుంది, మనం టికెట్స్ తీసుకున్నామా లేదా ఏంటి అన్నది చెక్ చేసి పంపిస్తారు.
మేము వెళ్ళిన రోజునైతే మాకైతే లక్ బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మ్యూజియం డే అంట. అందుకు మేము ఫ్రీగా వెళ్ళిపోయాం చూడడానికి. టికెట్ అయితే లేదు. ఇదైతే ఎక్వేరియం ఈ మోడల్లో ఉంటుంది అనేసి చూపిస్తున్నారు. పక్కనే మ్యూజియం ఒకటి ఉంది. ఆ మ్యూజియంలో ఏముంటాయంటే చేపలు పట్టుకునేప్పుడు వాళ్ళు వాడని వస్తువులు అవి ఉంటాయి అన్నమాట. ఆ మ్యూజియంకి అయితే వెళ్ళలేదు. అదే రోజు సఫారీకి వెళ్తున్నాం, అందుకని వెళ్ళలేదు మేము. టైం అయిపోతుంది అక్కడికి వెళ్ళడానికని. ఇవన్నీ అయితే సముద్రంలో బ్రతికేవి అవన్నీ చూపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఓన్లీ చేపలకి సంబంధించినవే ఉన్నవి ఎక్వేరియంలో, ఇవన్నీ లేవు. అందుకని ఇవన్నీ ఇక్కడ పెట్టారన్నమాట. ఇన్ని రకాలు బ్రతుకుతాయో సముద్రంలో అన్నట్లు భలే ఉంది. ఇది చూడండి, ఇదైతే నిద్రపోతుంది చేప, అసలు కదలట్లేదు. నాకైతే చాలా వరకు చేపల పేర్లు అయితే తెలియదు. ఇది షార్క్, 2-3 ఉన్నాయి షార్క్స్ అయితే. మా సైడ్కి అయితే ఒకటే వచ్చింది. తర్వాత అయితే సేమ్ అడవిలాగా ఇంకా సముద్రంలాగా అలా భలే చేసి పెట్టారు. మేము ఇంతకుముందు దుబాయ్లోనే వేరే ఎక్వేరియం ఒకటి చూసాము, అట్లాంటిస్ అని, అక్కడ ఒక ప్లేస్లో ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇలానే ఉంది. సేమ్ వాటికి వాటర్ అలా క్రియేట్ చేసి పెడతారు, అవి బ్రతకాలి కదా మరి, అందుకని. ఇక్కడ ఒక షార్క్ తిరిగేస్తుంది చూడండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే ఒక రకమైన స్మెల్ వచ్చింది, కానీ మిగతా ఎక్కడ స్మెల్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. ఇక్కడే మరి ఎందుకు అలా స్మెల్ వచ్చింది. దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చి 25 dirhams, అంటే ఇండియా మనీ 600 అవుతుంది. మేము వెళ్ళిన రోజు మాత్రం మాకు ఫ్రీ. మాకు వెళ్ళే వరకు తెలీదు అది ఫ్రీ అనే విషయం. అక్కడికి వెళ్ళాక ఏంటి టికెట్ తీసుకోవట్లేదు అనుకున్నాం. తర్వాత అర్థమైంది ఆ రోజు ఫ్రీ అని. దానికి తగ్గట్టే జనం కూడా చాలామంది ఉన్నారు. ఇవైతే సీ హార్స్. ఎక్కడైనా ఆడపక్షులు ఆడపిట్టలే కదా గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి, కానీ ఇక్కడ నాకు తెలిసి సీ హార్సే పిల్లలను పెడుతుంది అనేసి తెలుసు. అంటే ఇందులో మగది పిల్లలు పెడుతుందంట. ఆ విషయం నాకు నా కొడుకు చెప్పాడు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. కానీ ఇక్కడైతే మనకి కొంచెం డౌన్గా పెట్టి మళ్ళీ కొంచెం స్టెప్గా పెట్టి పైకి వెళ్ళేలా అలా ఏదో చేస్తారు వాళ్ళు క్రియేటివ్గా. చేపలను ఎండు చేపలు ఎండబెట్టినట్టు ఎండబెట్టేశారు. ఒక 2 పెద్ద చేపలు పెట్టి వాటికి మళ్ళీ చిన్న చిన్న చేపలు హ్యాంగింగ్ చేసి పెట్టారు. చూడడానికి బాగుంది. ఇది కూడా వెళ్ళే దారంతా ఇలా క్రియేట్ చేసి పెట్టారు. వెళ్తున్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ కలగాలి కదా మనకి చూస్తున్నది, అందుకని. నాకైతే అసలు చేపల పేర్లు అయితే ఏం తెలీదు, అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. కొన్ని వాటికి కింద పేర్లు ఉన్నాయి, కానీ పేర్లు నేను కవర్ చేయలేదు, అందుకే ఇలా చెప్పేస్తున్నాను పేర్లు తెలీదు అనేసి. ఇదొక షార్క్, చాలా పెద్దగా ఉంది ఇది కూడాను. కానీ వాళ్ళు క్రియేట్ చేయడం బాగా చేశారు కదా. కింద అచ్చు సముద్రంలో ఉన్నట్లే ఉంది. వాటికి కూడా పాపం అలా ఉంటేనే కదా అవి కూడా ఉండగలవు. ఇక్కడ ఒక పాత బోటు పెట్టేశారు వీటి కోసం. ఆ బోటు దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో, తెగ ఆడేసుకుంటున్నాయి ఇవి. సేమ్ సముద్రంలోనే చేసి పెట్టారు వీటికి. అలా చేయాలి, పాపం కదా. వాటిని ఆడుకునే వాటిని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేసినప్పుడు వాటికి తగ్గట్టే చేసి పెట్టాలి కదా. బాగా పెట్టారు కదా, చూడడానికి భలే అనిపించింది. పిల్లలు అయితే గొడవ. నేనైతే అదే పెట్టేయాలి అనుకున్నా, కానీ పిల్లలు ఏడుపులు గోళ్ళు వాళ్ళ ఆనందం మొత్తం భలే ఉంది. ఇక్కడైతే మనకి ఎక్వేరియం చూస్తున్నంతసేపు ఒక్కొక్క చోట ఇలా పిల్లలు ఆడుకోవడానికి పెట్టారు. 2-3 గేమ్స్ ఉన్నాయి. మా ఊడైతే ఒకటి ఆడుతున్నాడు ఇక్కడ. అక్కడ టైం పెట్టారన్నమాట, స్పీడ్గా ఆడాలి గేమ్, అంతే జస్ట్ సరదాగా పిల్లల కోసం అనేసి పెట్టారు. మా వాడికి నచ్చింది. ఇలాంటివన్నీ తడవడానికి ముందు ఉంటాడు నా కొడుకు, ఆడేసి వచ్చాడనమాట వీడు. ఇక్కడ చూడండి తాబేలు ఉంది పెద్దది. నేను ఇంతకుముందు ఒక ఎక్వేరియం చూసాను అన్నాను కదా, అక్కడైతే తాబేలు లేదు, కానీ మిగతా ఇవన్నీ ఉన్నవి. వైట్ కలర్ చేపలు ఉన్నవి చూడండి, ఇక్కడ భలే తిరుగుతున్నాయి. దీని టైమింగ్స్ చెప్పలేదు కదా నేను, టికెట్ రేట్ చెప్పాను. టికెట్ రేట్ ఇక్కడ డబ్బులు 25 dirhams, మేము వెళ్ళిన రోజు ఫ్రీ. ఇండియా డబ్బులు అంటే 25 dirhams అంటే 600. టైమింగ్స్ వచ్చి మనకి ప్రతిరోజు అయితే 8 గంటలకు స్టార్ట్ అవుద్దంట ఉదయం, సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. ఉదయం 8 AM టు సాయంత్రం 8 PM వరకు. ఫ్రైడే ఒక్కరోజు మాత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే ఉంటుందంట. సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ టైమింగ్స్లో వెళ్ళాలి. ఇది ఒకటే కాదు, మనకి ఈ ఎక్వేరియం టికెట్ తీసుకుంటే పక్కనే మ్యూజియం ఉంది, రెండూ చూడొచ్చు ఒకటే టికెట్లో. మేమైతే మ్యూజియం చూడలేదు. అదే రోజు సఫారీకి వెళ్ళాం. మ్యూజియం చూడడానికి వెళ్ళిన రోజునే అక్క వాళ్ళు ఉన్న తక్కువ రోజులు కదా, అందుకని అడ్జస్ట్ చేసుకోవాలి కదా అని కొన్ని ప్లేస్లు అయితే స్కిప్ చేసేసాం. ఈ చేప చూడండి పడుకున్నట్టే పడుకుని ఎలా పరిగెట్టేస్తుందో. నేనైతే చేప పడుకుంటుందని వీడియో తీద్దామని వెళ్ళేసరికి అది పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది తూచి అంటూ. కానీ ఇక్కడ చూడండి చేపలు పడుకున్నాయి కనిపిస్తున్నాయి మనకి. అది వెళ్ళిపోయినా కానీ ఇవి కనిపిస్తున్నాయి చూడండి.
ఆకుల్లా ఉంది. అక్కడ ఆ ఆకుల పైన పడుకుని ఉన్నవి అవి. ఇదొక రౌండు. ఇలా రౌండ్గా 2-3 చోట్ల ఉన్నవి. ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆవిడ కూడా వీడియో చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రౌండ్స్ లోపల నుంచి మనం వెళ్తుంటే పైన చేపలు కనిపిస్తున్నాయి అన్నమాట. అచ్చం సముద్రంలోనే భలే చేసి పెట్టారు. చేపలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఎక్వేరియంలో ఉన్నట్లు అస్సలు ఫీల్ అవ్వవు, అలా చేసి పెట్టారన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఒక రాయిలా పెట్టారు. ఆ రాయి కింద లోపల అలా తిరుగుతున్నాయి అన్నమాట చేపలు. ఇది చూడండి కొండల్లో పెరిగే చేప అంటే ఇది. దీనికి అక్కడ అలా రాసి పెట్టున్నాయి కొన్ని. నేను అవి కూడా కవర్ చేసి ఉండవలసిందే, అవి తీయలే. ఇదే హడావుడిగా తీశాను వీడియో. అసలు చాలామంది జనం ఉన్నారు, ఫ్రీ కదా, చిన్నపిల్లల్ని తీసుకుని చాలామంది వచ్చారు. ఇక్కడ అక్కలు అయితే సరదాగా ఫోటో దిగుతున్నారు. ఫోటో తీసిన వీడియో తీసిన అస్సలు రాలేదు, అందుకని అంతా బ్లూ కలర్లో ఉందిగా అందుకని. ఇక్కడ చూడండి ఆ చేపలు ఆ లోపలికి దూరి పడుకోవడానికో ఏంటో అది హెయిర్లా ఉంది. నాకు అస్సలు అర్థం కాలేదు, అది ఒక రకమైన చేపనో అర్థం అవ్వలేదు. ఈ చేపలను చూసి అయితే మా అంజు నాకు చిన్నప్పుడు ఇలాంటి బొమ్మ ఉండేది అని చెప్తుంది వచ్చి. మా అక్క అయితే టచ్ చేసి మరీ చూస్తుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, మెయిన్ మనం టచ్ చేయకూడదని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. మనకైతే సరదా కదా. ఇవి చూడండి దిబ్బ అంట, అంటే ఆ చేపలు పెరిగే ప్లేసో లేకపోతే ఆ చేపల పేరో కూడా నాకు అర్థం కాలేదు. అక్కడ చూసాము. ఇక్కడ చూడండి చిన్న చేపలు. అందరూ ఇక్కడే ఎక్కువసేపు ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ చిన్న చేపలు. అలాగే ఇటు పక్కన అయితే ఒక పెద్ద చేప పెట్టారు ఫొటోస్ దిగడానికి. నా కొడుకు నేనే అక్కడ ఫోటోలు తీస్తానని పరిగెట్టడానికి ట్రై చేశాడు. మనం వదలం కదా. ఇది చూడండి ఏదో దెయ్యం చేపలా ఉంది. దీనికి ఒంటి నిండా రెక్కలే ఉన్నాయి, మొత్తం భయంకరంగా ఉంది చూడడానికి. ఇక్కడ అసలు ఒక చేప ఉన్నది చూడండి ఎంత చిన్నగా ఉన్నావో. మొత్తం అన్నీ ఒకటే మోడల్లో ఉన్నవి. ఇవి ఒక చిన్న చేపలు, మిల్క్ చేపలే ఏవో అంటే ఇవి అక్కడ పేరు అలా ఉందన్నమాట. వాటికి దూరి పడుకోవడానికి గొట్టాల్లాగా చిన్న బొమ్మల్లాగా భలే పెట్టారు. ఇక్కడైతే మొత్తం అడవిని తలపించేలా పెట్టారు చూడండి. మొత్తం అంతా అలానే ఉన్నాయి. ఇక్కడే పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఒక ప్లేస్లో మనం టచ్ పూల్ అని ఉందన్నమాట. అందులో ఉన్న చేపలను టచ్ చేయొచ్చంట. ఇంకా పిల్లలు అందరూ అక్కడే ఉండిపోయారు. మా బాను చేపలు అవి తినడు, కానీ అవి టచ్ చేయొచ్చు అనేసరికి వాడికి ఫుల్ ఎగ్జైట్మెంట్. ఇది చూడండి ఆ చెట్టు లోపల దూరి మరి పడుకుంటున్నాయి ఆ చేపలు. ఇదే టచ్ పూలు. పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు. మనం అది టచ్ చేసి ముట్టుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా అక్కడ ఒక సింక్ పెట్టారు. అది కొండల్లో వాటర్లా పోసి అక్కడేమో స్టార్ ఫిష్ అనుకుంటుంది, దాన్ని టచ్ చేసేలా పెట్టారు. ఇంకొక ఫిష్ ఉంది అందులోనే. మా వాడైతే ఫుల్ ఎగ్జైట్, దాన్ని టచ్ చేసి మెత్తగా ఉందమ్మా అంటున్నాడు వచ్చి. ఇదిగోండి చూడండి ఇక్కడ ఇంకో ఫిష్ ఉంది, ఆ ఫిష్ పేరు అయితే నాకు తెలీదు. ఈ స్టార్లే ఏదో ముగ్గు పెట్టినట్టు అలా అక్కడోటి ఒక 10 పైనే ఉన్నవి చూడటానికి. ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను కదా చెట్టు వేర్లలో ఉన్నాయి చేపలని, అవి. ఇదైతే ఓపెన్ ప్లేస్లో మొత్తం ఒక సైడ్ పక్షులు ఎగురుతున్నట్టుగా పెయింటింగ్ వేసి కింద అయితే చిన్న గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారు. అది కూడా బాగుంది చూడడానికి. మొత్తం అంతా ఓపెన్ ప్లేసే, ఒక పెద్ద చెరువులా ఉంది. నేను ఇంకా 1.5 పెట్టేశాను ఇక్కడ స్పీడు. అంతా చూపించాలనుకుంటున్నాను కానీ ఎంత ఎక్కువ అవుతుందని 1.5 పెట్టాను. అంటే స్పీడ్గా వెళ్తుంది వీడియో. మనం ఎలా వచ్చి ఇలా వెళ్ళాలన్నమాట. మళ్ళీ బయటకు వెళ్ళే దారి ఇప్పుడు మనకు కనిపించింది అయితేని. ఇక్కడ చిన్న గ్లాస్ బ్రిడ్జ్ ఉందన్నాను కదా, ఇదే. అసలు పిల్లలు అయితే ఎలా ఆడుతున్నారంటే ఇక్కడ కాళ్ళు చూడండి, పిల్లల కాళ్ళు కనిపిస్తున్నాయి కదా. పైన తీస్తే పెద్దవాళ్ళు పడతారు, మళ్ళీ అదే ఒక ప్రాబ్లం. ఇక్కడ పెద్దవాళ్ళు పడకుండా తీయాలి మనం. అందుకే పిల్లల కాళ్ళు మాత్రం పడేలా తీసాను చూడండి. పిల్లలు ఫుల్ తిరుగుతున్నారు. ఎంత పెద్ద చేపలు ఉన్నావో. ఇగో ఈ పిల్లలు చూడండి అక్కడి నుంచి రావట్లేదు. పిల్లలకి అంత నచ్చుతాయి కదా ఇలాంటి ప్లేస్లు. అందుకే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా పిల్లలకి ఇలాంటి ప్లేస్లు నచ్చుతాయని. మనం ఈ ఎక్వేరియం అంతా చూసేసి బయటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి పొల్యూషన్ అస్సలు చేయకూడదు మనం అని పెట్టారు. పొల్యూషన్ చేస్తే వాటర్ ఎలా పాడైపోతుందో, చేయకుండా చూసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ పిల్లలకి మెయిన్ అర్థమయ్యేలా పెట్టారు. ఇది కూడా బాగుందనిపించింది. దాని చుట్టూరు అయితే కొన్ని రకాల బొమ్మలు అవన్నీ పెట్టారు. చూడడానికి బాగుంది. పిల్లలకి అర్థమయ్యేలాగా ప్రతి పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దుబాయ్లో మనం ఏ ప్లేస్ చూడడానికి వెళ్ళినా ఫుడ్కి మాత్రం ఎక్కడ లోటు ఉండదు. ఇక్కడ ఒక చిన్న ఫుడ్ కోర్టు, దాని లోపల నుంచి మనం బయటకు వస్తే ఇలా పైన ఫొటోస్ దిగడానికి ఉన్నాయన్నమాట. చూడండి అందరూ టూ మచ్ దిగుతున్నారు ఫొటోస్ వీడియోస్.
అవన్నీ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిట్ తీసుకుని బయటకు వచ్చేస్తుంటే గోడకి ఇలా చేపల బొమ్మలు పెట్టి ఉన్నాయి చూడండి. భలే ఉన్నవి కదా ఇవి కూడా. మొత్తం అన్ని రకాల చేపలు. మనం స్టార్ట్ అయినప్పుడే లోపల బొమ్మల్లాగా చేపలను హ్యాంగింగ్ చేశారన్నాను కదా, అవే ఇవి. మనం పై ఫ్లోర్ నుంచి చూస్తే భలే కనిపిస్తున్నాయి. దగ్గరగా చూడండి. కిందకు వచ్చేస్తున్నాం మనం. వచ్చేస్తుండే ఇక్కడ చేపల బొమ్మలు చూడండి. గిఫ్ట్లుగా ఇచ్చుకోవడానికి భలే ఉన్నాయి. మనోళ్ళకి ఇలాంటివి అయితే నచ్చం, మా పిల్లలకి. మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా జనం అందరూ బాగా ఫొటోస్ దిగుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత అంతా ఇలా ఉంటుంది ప్లేసు. మనం కాసేపు తిరగడానికి కూడా ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇదండి ఎక్వేరియంకి సంబంధించిన వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. చూస్తేనే మీకు ఎలా ఉంది ఏంటి అన్నది అర్థమవుతుంది. ఇక్కడ అక్క వాళ్ళైతే సరదాగా ఫొటోస్ దిగుతున్నారు. మేము మాత్రం ఫ్రీగా చూసేసాం. అంటే మనకి వరల్డ్లో మ్యూజియం డే అవుతుంది కదా, ఆ రోజు మాకు ఇక్కడ ఫ్రీ అని చెప్పారు. మాకు వెళ్ళాక షాకు, మాకు ఎంత అదృష్టమా అనేసి. మాకు ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డబ్బులు పెట్టి చూడడమే, ఫ్రీగా అసలు ఎప్పుడూ ఎక్కడా దొరకలేదు. ఫస్ట్ టైం ఇక్కడ. భలే అనిపించింది మాకైతే. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చిందా మరి మీకు? నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఇవ్వండి.